మెటీరియల్ బ్లాగ్స్ అండి. ఇవాళ ఉసిరికాయ తురుముతో పులిహోర చేశాను కదండి వెరైటీగా. ఇవాళ తురుముతో మాగా పచ్చడి పెట్టానండి. చాలా బాగుంది. తురుము మాగా పచ్చడి అండి, ఇది చాలా బాగుంది. తాలింపుది లాంగ్ వీడియో పెడుతున్నాను, చూడండి. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్లో కలిపేసిన తర్వాత అన్నం ముద్దలు పెడతాం కదా, అలా ఇప్పుడు పెడుతున్నానండి. మా అమ్మగారికి ఎలా ఉందో చెప్తారు టేస్ట్ అయ్యి చెప్పాను. చాలా బాగుంది. అందరూ ట్రై చేయాలి, చాలా రుచిగా ఉంది. నేను కూడా ట్రై చేస్తున్నాను. చాలా బాగుందండి, టేస్టీగా ఉంది. ఒకనండి 10. హాయ్ అండి, చూసారు కదండి, చాలా టేస్టీగా, చాలా కమ్మగా, చాలా బాగుందండి. రెడీ చేసుకుందాం అండి. ఒక చిన్న బాణీ పెట్టుకొని దాంట్లో స్పూనున్నర మెంతులు, ఒక స్పూనున్నర జీలకర్ర వేసి దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకునండి పక్కన పెట్టుకోవాలి, చల్లారనివ్వాలి. అలాగే ఈ కప్పుతో 2 కప్పులు ఉసిరికాయ తురుమండి. ఇది చాలా టైం పట్టిందండి ఉసిరికాయ తురుము తీయడానికి. చాలా బాగుంటుందండి. ఇది కొంచెం ఎండలో పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు, పచ్చడి పాడవదండి. అలాగే జీలకర్ర మెంతులు కూడా ఇంత మెత్తగా పేస్ట్ ఇలాగా పొడిలా చేసుకోవాలండి. అలాగే 3 ఎల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలండి కచ్చాపచ్చాగా. అలాగే ఈ తురుములో ఇదిగోండి గ్లాస్ వేసి కారం, 1 స్పూన్ కారం వేసుకుంటే సరిపోద్దండి కారం. అలాగే 2 స్పూన్లు ఉప్పు వేయాలండి. తురుము ఎండలో పెట్టుకుంటే అండి పొద్దున్న సాయంత్రం వరకు కూడా బాగుంటుందండి, ఇది నిలవ ఉంటుంది. ఇదైతే కొంచెం పచ్చిదే కదండి, అంటే రాత్రే కడిగేసండి ఉసిరికాయలు, పొడి నేనే ఆరబెట్టేసానండి, బాగా ఆరినాయండి. అలాగే ఉప్పు కారం వేసిన తర్వాత జీలకర్ర మెంతులు పొడి మిక్సీ పట్టుకున్నాం కదండి, అవి వేసేయాలి. తర్వాత ఒక 2 ఎల్లుల్లిపాయ బాగా తక్కువలు చేసినవి అవి వేయాలండి. 1 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. మొత్తం మనకి దీంట్లో ఒక ఆయిల్ 400 గ్రాముల ఆయిల్ పడుతుందండి. ఉసిరికాయ ఎంత వేసినా బాగా పీల్చేసుకుంటుందండి. మొత్తం అంతా కూడా బాగా కలపాలండి, ఇది మొత్తాన్ని బాగా పట్టేటట్టు. ఇది ఉసిరికాయ హెల్త్కి కూడా చాలా మంచిదండి. అందుకే నేను అంటే పిల్లలు కూడా పచ్చడి కావాలని మా వారు అన్నారని, ముఖ్యంగా ఉసిరికాయతో పచ్చడి పడతావు, ఇన్ని కాయలు తెప్పించావు అని అన్నారండి. అవునండి అన్నాను, నాకు ఐడియా బాగా ఇచ్చారు. నేను ఒకసారి చేశాను ఇది వరకు, ఇప్పుడు మళ్ళీ నేను అదే చేసి వీళ్ళకి చూపిస్తానని చెప్పి అన్నానండి. ఇదిగోండి ఎల్లుల్లిపాయ ఇలా కచ్చపచ్చ దంచుకున్నది, ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఆఫ్ చేసేసుకునండి. ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి ఉసిరికాయ తురుములు అన్నీ కూడా దీంట్లోనే ఈ ఎల్లుల్లిపాయ వేపుకున్నది కూడా వేసేసుకోవాలండి. వేసేసుకునండి ఇప్పుడు మళ్ళీ అదే బాణీ పెట్టుకోవాలండి. బాణీ పెట్టుకొని మళ్ళీ ఆయిల్ ఇందాక కొంచెం వేసుకున్నాం కదండి 4 స్పూన్లు వెల్లుల్లిపాయ పేస్ట్కి కనవది కూడా దీంట్లోకి వేసేసుకొని ఇప్పుడు ఒక 1/2 స్పూను మెంతులు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అంతేనండి. ఎల్లుల్లిపాయ, కరివేపాకు, తాలింపు దినుసులు ఇవేనండి వేసుకోవాల్సినవి, ఇంకేం వేయకూడదు. మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేయాలండి. వేసిన తర్వాత నేను ప్రతి దాంట్లో ఇంగు వేస్తాను కదండి, మీకు తెలియదే ఉంది. అలాగే దీంట్లో కూడా ఇంగు వేసుకుంటే బాగుంటుందండి, హెల్త్కి కూడా మంచిది. ఇంగు వేసుకోనండి, అదే పక్కన పెట్టేసుకోవాలండి. కొంచెం వేడి కొంచెం చల్లారుతుంది, ఆ గ్యాస్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకునండి. ఇందాక ఎల్లుల్లిపాయ మిక్స్ వేసుకున్నాం కదండి, అది వేపుకున్నది అది కలుపుకున్న తర్వాత ఈ పోపు దినుసులది కూడా తాలింపు కూడా దీంట్లో వేసేయాలండి. వేసేసి బాగా కలుపుకోవాలి. మళ్ళీ నూనె కూడా ఆయిల్ కూడా వేడి చేసుకుని మళ్ళీ ఇంకొక కప్పు వేసుకోవాలండి. అంటే ఉసిరికాయ కాబట్టి ఎంత వేసినా పీల్చేసుకుంటుందండి, ఇది బాగుంటుందండి. కానీ చాలా కమ్మగా ఉంటుందండి. కొంచెం నెయ్యి వేసుకొని వేడి అన్నంలో ఈ ఉసిరికాయ వేసుకుని తురుము పచ్చడి తింటే ఉంటుందండి. అబ్బా ఎంత బాగుంటుందో రండి, చాలా టేస్టీగా ఉందండి. అందుకే అంటున్నానండి, తిన్న తర్వాత వాటర్ తాగితే ఇంకా బాగుంది. మా చిన్నప్పుడైతే అలాగే మేము ఉసిరికాయ తినేసి వాటర్ తాగేవాళ్ళం అండి. అదొక ఆట కింద మేము ఆడుకునే వాళ్ళం, మా ఫ్రెండ్స్ మేము అందరం కూడా. చాలా బాగుండేదండి. ఇదిగోండి ఇలాగ 1 కప్ మళ్ళీ వేడి చేసుకునండి ఆయిల్ దీంట్లో వేసేసుకోవాలండి. మళ్ళీ పచ్చళ్ళలో వేసేసుకుని కలిపేసుకోవాలండి. బాగా కలిపేసుకుని రెడీ అండి మనకి ఉసిరికాయ తురుము పచ్చడి అండి.
చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. అది జాడీలోకి తీసుకునండి స్టోర్ చేసుకుంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలలు 3 నెలలు దాకా ఉంటుందండి. బయట ఉంటే 1 నెల ఉంటుందండి. అంటే ఎండలో పెట్టలేదు కాబట్టి ఎండలో పెట్టుకుంటే బాగుంటుందండి. కానీ ఇంకా నూనె ఎక్కువ పడుతుందండి. నేను 400 గ్రాములు అన్నాను కదా, అయితే మీకు ఒక 600 గ్రాముల దాకా పడుతుందండి ఎండలో పెట్టింది అయితే. అలాగే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా వస్తాయి మీకోసం. ఓకేనండి, థ్యాంక్ యూ.